Hello guys, good morning. Welcome to Tally Lucas Computer Training. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్లో లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 1 డిస్కస్ చేసుకున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది పార్ట్ 1 అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో అదే కంపెనీ నేమ్ వచ్చేసి కోమలి ట్రేడింగ్ కంపెనీ. ఓకే, దీని యొక్క బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూపిస్తాను. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, టోటల్ బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తే మన టోటల్ అమౌంట్ 1,88,600. సో ఒకసారి మీకు ప్రాబ్లం చూపిస్తే అర్థమవుతుంది. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. కోమలి ట్రేడింగ్ కంపెనీ అనేసి మన క్యాపిటల్, సన్రీ క్రెడిటర్స్, లోన్స్, సన్రీ డెప్టార్స్, క్లోజింగ్ స్టాక్. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ మిగిలిన అమౌంట్తో మనము మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎంట్రీస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. 1,88,600 ఇదే అమౌంట్ బ్యాలెన్స్ షీట్లో మనకు లాస్ట్ క్లాస్లో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, 1,88,600. సో రిమైనింగ్ మిగిలిన అమౌంట్తో మళ్ళీ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరిపాము అనేది మిగిలినది మనం చూస్తాం. జర్నల్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలనేసి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ రమేష్ నుంచి మనం ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. గ్రైండర్స్ 100, మిక్సీస్ 100, సీలింగ్ ఫ్యాన్స్ 100, టేబుల్ ఫ్యాన్స్ 100. రేట్స్ కూడా 2,000, 1,500, 800 మనం 1,000 అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనకు సేల్స్ టు రామ్కి సేల్ చేసాం. గ్రైండర్స్, మిక్సీస్, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ 50, 2,500 అంతే కదా. ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం సేల్ చేస్తాం కదా, అలాగా 50, 2,000, 50, 1,000, 50, 1,500. ట్యాక్స్ వచ్చేసి 5% ఇవ్వడం జరిగింది. తర్వాత పర్చేజ్ ఫ్రమ్ ప్రకాష్ నుంచి పర్చేజ్ చేసాం. సేమ్ ఐటమ్స్ని 100 నెంబర్స్ పైన ఇంతకుముందు పర్చేజ్ చేసాం కదా, సేమ్ అదే ఐటమ్స్. తర్వాత రవికి సేల్ చేసాం. గ్రైండర్స్, మిక్సర్స్, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్. అప్పుడు సేల్ చేసేటప్పుడు ట్యాక్స్ ఇచ్చాము, అదేవిధంగా డిస్కౌంట్ అలో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే క్యాష్, మనం పర్చేజ్ చేసిన తర్వాత కంపల్సరీ క్యాష్ అనేది పే చేయాలి కదా. రమేష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాము, ఆ వచ్చిన పర్చేజ్ వాల్యూ మీద 60% తీసి మనం ఎంటర్ చేయాలి. తర్వాత మనం సేల్ చేసాము, ఎవరికి? రామ్కి సేల్ చేసాము. 80% అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నాము సేల్ వాల్యూ మీద. తర్వాత చూస్తే బిజినెస్లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి. శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ అవుట్వర్స్ ఇవన్నీ. తర్వాత క్యాష్ నుంచి పెట్టి గ్యాస్కి 6,500 అనేది ట్రాన్స్ఫర్ చేసాము. అదేవిధంగా పేమెంట్ మేడ్ బై పెట్టి గ్యాస్ ద్వారా కన్వేయన్స్, స్టాఫ్ వెల్ఫేర్, పోస్టేజ్, స్టేషనరీ ఇవంతా జరిపాము. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ నుంచి 25,000 విత్డ్రా చేసుకున్నాము. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 10%, కంప్యూటర్ మీద 20%. వీటన్నిటిని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి, సో ఇలా ఎంటర్ చేసుకోవాలనేది మనకు ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాము. కొత్త లెడ్జెస్ ఏవైనా మనం క్రియేట్ చేసుకోలేకపోతే అవి ఆన్ ద స్పాట్లో మనం ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతిసారి లెడ్జెస్కి వెళ్ళి అవి క్రియేట్ చేసి మళ్ళీ వచ్చి ఎంట్రీస్ వేయకుండా ఆన్ ద స్పాట్లో మనం ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు పర్చేజ్ అనేది ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. టాలీలోకి ఎంటర్ అయ్యాను. ఓచర్స్లోకి వెళ్ళి పర్చేజ్ కదా, పర్చేజ్ షార్ట్కట్కి F9 దీన్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం రమేష్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ. ఓకే, ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ మనం బ్యాలెన్స్ షీట్లో చూసాం కదా. ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలని అవన్నీ అక్కడే ఉంటాయి. ఒకసారి చూపిస్తానండి. ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్తే లెడ్జెస్ మనం ఏమైతే చేసుకున్నామో వీటన్నిటికి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాం. ఐటమ్స్ చూపిస్తాను. స్టాక్ ఐటమ్స్, సీలింగ్ ఫ్యాన్స్, గ్రైండర్స్, మిక్సర్స్, టేబుల్ ఫ్యాన్స్ ఇవి కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, కొత్తగా ఏమైనా వచ్చింటే వాటిని క్రియేట్ చేద్దాం. సో రమేష్ పర్చేజ్ లెడ్జర్ మనం క్రియేట్ చేయలేదు, ఇక్కడే క్రియేట్ ఉంటుంది. లేకుంటే Alt C ఇవ్వచ్చు. Alt C ఇచ్చాను. ఇక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ అకౌంట్. ఓకే, ఫస్ట్ ఏంటి? గ్రైండర్స్. సో ఎన్ని క్వాంటిటీ మనం పర్చేజ్ చేసాము ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. 100, 2,000కి పర్చేజ్ చేసాము. 100, 2,000 ఆటోమేటిక్గా రేట్ పడిపోతుంది, ఎందుకంటే పైన మనం ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాం కదా అక్కడ. నెక్స్ట్ మిక్సెస్, ఇక్కడ 100, రేటు 1,500 అదే పడిపోతుంది.
ఒకసారి ప్రాబ్లంలో చూడండి, సేమ్ ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ 800 పడిపోతుంది. తర్వాత టేబుల్ ఫ్యాన్స్ 100, రేట్ వచ్చేసి 1000 రూపీస్ పడిపోతుంది. 5,30,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్ చేద్దాం. సేవ్. నెక్స్ట్ ప్రాబ్లంలో వెళ్దాం. కొంచెం పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రాఫిట్ యాడ్ చేసుకుని వాటిని మనం మార్కెట్లో సేల్ చేసుకోవాలి. ఓకే, ఎక్సెల్లో మనకి టాలీలో సేల్స్ షార్ట్ కట్కి F8 క్లిక్ చేయాలి. ఎవరికి సేల్ చేస్తున్నాం, రామ్కి. సేల్స్ లెడ్జర్ మనం క్రియేట్ చేయలేదు, ఇక్కడే క్రియేట్ చేద్దాం. సేల్స్ అకౌంట్స్, సేమ్ ఐటమ్స్ మనకి. ఫస్ట్ ఏంటి, గ్రైండర్స్. ఎన్ని సేల్ చేస్తున్నాము చూద్దాం. 50, రేట్ వచ్చేసి 2500. తర్వాత మిక్సెస్ 50, రేట్ వచ్చేసి 2000. సీలింగ్ ఫ్యాన్స్ 50, రేట్ వచ్చేసి 1000. తర్వాత టేబుల్ ఫ్యాన్స్ 50, రేట్ వచ్చేసి 1500. సో టోటల్గా 3,50,000కి మనం సేల్ చేయడం జరిగింది. వీటి మీద ట్యాక్స్ ఎంత పడుతుంది ఇక్కడ క్రియేట్ చేయాలి. ఆల్ట్ C ఇస్తున్నాం. ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. ఇక్కడ అదర్స్ తీసుకున్నాం. పర్సెంటేజ్ ఎంత ఉంది మనకి ప్రాబ్లంలో చూస్తే 5% ఉంది. 5 ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ ఆన్ టోటల్ సేల్స్. సో 17,500 అనేది ట్యాక్స్ అనేది పడింది. నెక్స్ట్, సో పర్చేజ్ ఫ్రమ్ ప్రకాష్ సేమ్ ఐటమ్స్ 100. మనం ఇంతకుముందు పర్చేజ్ చేసాం కదా, సేమ్ ఐటమ్స్ అట్నే మనం అలా పర్చేజ్లో ఎంటర్ చేసుకోవాలి. ఎలా, ఏ పేరు మీద, ప్రకాష్ పేరు మీద. సేమ్ ఐటమ్స్ అదే రేటు ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటి, గ్రైండర్స్ సేమ్ 100, రేట్ అదే తీసేసుకుంటుంది. మిక్సెస్ 100. తర్వాత సీలింగ్ ఫ్యాన్స్ 100. తర్వాత టేబుల్ ఫ్యాన్స్ 100. డిఫాల్ట్గా రేట్ అదే తీసేసుకుంటుంది, సేమ్ వాల్యూస్కే. ఓకేనా, సేవ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎంట్రీస్కి వెళ్దాం. సేల్స్ టు రవి. రవికి సేల్ చేసాము, సేమ్ ఐటమ్స్ అదే రేట్తో సేల్ చేసాము. F8 సేల్స్లోకి వెళ్ళాలి. రవి సేల్స్. సో గ్రైండర్స్ 50, రేట్ అదే పడిపోతుంది. మిక్సెస్ 50. తర్వాత సీలింగ్ ఫ్యాన్స్ 50, టేబుల్ ఫ్యాన్స్ 50. దీని మీద ట్యాక్స్ 5%. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఏమొచ్చింది, డిస్కౌంట్ అలౌడ్ వచ్చింది -10%. ఆల్ట్ C ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. డిస్కౌంట్ అలౌడ్. ఇది సేల్స్లో వస్తే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండి. పర్చేజ్లో వస్తే ఇన్కమ్ అవుతుంది, అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. పర్సెంటేజ్ వస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ వస్తే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, -10%. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది చూద్దాం. తర్వాత చూస్తే క్యాష్ పెయిడ్ టు రమేష్ 60% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఒకసారి మనం ఎంట్రీస్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి డే బుక్ వెళ్ళి చూద్దాం. పర్చేజ్ వాల్యూ రమేష్ ఎంత ఉంది, ఇక్కడ 5,30,000కి పర్చేజ్ చేసాం. ఓకేనా, ఇద్దరికి సేమ్ వాల్యూ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దాని మీద 60% తీయాలి. 60%. ఇక్కడే కంట్రోల్ M ఇస్తే, లేదంటే కంట్రోల్ N ఇస్తే మనకి క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ 5,30,000 ఇంటూ 60/100 ఇస్తే 3,18,000 ఇక్కడ అమౌంట్ అనేది మనం పే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేద్దాం. ఎస్కేప్. అదేవిధంగా మనము సేల్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ 80% ఫర్ సేల్స్ వాల్యూ. సో రామ్ నుంచి సేల్స్ వాల్యూ మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎంత అమౌంట్ చూద్దాం.
ఇక్కడ వచ్చేసి 3,67,500 ఇంటూ 80/100. సో 2,94,000 మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, వీటిని ఎస్కేప్ ఇచ్చేసి వచ్చేస్లోకి వెళ్దాం. అమౌంట్ పే చేస్తున్నామంటే బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో వేసుకోవాలి. ఎవరికి పే చేస్తున్నాం? రమేష్. ఎంత పే చేస్తున్నాం? 3,18,000 క్యాష్. మన దగ్గర క్యాష్ అనేది తక్కువ ఉంది కాబట్టి అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. తర్వాత రిసీవ్ చేసుకుంటాం, బిజినెస్ ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. ఎవరి నుంచి? రామ్. ఎంత? 2,97,94,000 క్యాష్. ఓకే, ఈ విధంగా మనము ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే పేమెంట్ మేడ్ బై క్యాష్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి, కంపల్సరీ న్యాయం. సో శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ మనం లెడ్జెస్ క్రియేట్ చేయకపోతే ఆన్ ద స్పాట్లో క్రియేట్ చేసుకున్నాం ఎలా అనేసి. ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడే ఆల్ట్ ఇస్తున్నాను. శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 50,000. మళ్ళీ ఇక్కడ సిఆర్ ఉంది, నేను డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత ఉంది? 12,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 800. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ పైన 8,000 అండి. 5,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. క్యారేజ్ ఇన్వర్స్, ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత ఇస్తున్నారు? 6,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి. క్యారేజ్ అవుట్ వర్డ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 4,000. సో ఇక్కడ నేను క్యాష్ తీసుకుంటాను. క్యాష్. ఓకే, టోటల్ 85,000కి మనం ఎక్స్పెన్స్ జరిగింది. తర్వాత చూస్తే క్యాష్ టు పెట్టి క్యాష్. సో ఇది కాంట్రాక్ట్ సంబంధించిన వోచర్. F4 కాంట్రాలో వేసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ 25,000. క్యాష్ పెయిడ్ టు పెట్టి క్యాష్. ఇక్కడ పెట్టి క్యాష్ ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. పెట్టి క్యాష్. క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. సో మన దగ్గర డబ్బులు లేనప్పుడు అండి రెడ్ కలర్లో చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పేమెంట్ మేడ్ బై పెట్టి క్యాష్. కన్వేయన్స్, స్టాఫ్ వెల్ఫేర్, పోస్టేజ్, స్టేషనరీ ఇవన్నీ కూడా బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతాయి. బిజినెస్ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఆల్ట్ చేస్తున్నాను. కన్వేయన్స్ అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అని, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతనో చూద్దాం. 1,600. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. స్టాఫ్ వెల్ఫేర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. పోస్టేజ్ 800. తర్వాత స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 1200. సో పెట్టి క్యాష్ తీసుకోవాలి. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 25,000.
కంట్రోల్లో పోస్ట్ చేసుకోవాలి. బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. ఎంత? 25,000. మన దగ్గర ఉండేది 20,000. ఎర్రర్ చూపిస్తుంది. 5,000 క్యాష్. తర్వాత ఇక్కడ చూడండి, పెట్టి క్యాష్ వచ్చేసి 6,500 ఉంది. మనం ముందు మిస్టేక్ చేస్తున్నాం. సో ఒకసారి ఎస్కేప్ ఇచ్చేసి డెబుక్లో వెళ్ళి పెట్టి క్యాష్ ఇక్కడ 6,500 ఎంటర్ చేయాలి. ఎంట్రీస్ అమౌంట్ అనేది మిస్టేక్ చేసి. ఓకే, ఇప్పుడు వోచర్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది? డిప్రిసియేషన్ 10% ఫర్నిచర్, కంప్యూటర్ మీద 20%. మనం ఇంతకుముందు చూసుకుంటే బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఒకసారి గమనించండి, ఫర్నిచర్ 18,000 ఉంది, కంప్యూటర్ వచ్చేది 30,000 ఉంది. దాని మీద మనం ఎంత తీస్తున్నాం? ఫర్నిచర్ మీద ఎంత ఎంటర్ చేస్తున్నాం చూద్దాం. 10%. కంట్రోల్ ఇది జర్నల్లో ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. ఆల్ట్ సి ఇచ్చి డిప్రిసియేషన్ క్రియేట్ చేద్దాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ కంట్రోల్ ఎన్ని ఇస్తే క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 18,000 ఇంటూ 10/100 1800 వస్తుంది. తర్వాత కంప్యూటర్ వచ్చేసి 30,000 ఇంటూ 20/100 6,000 వస్తుంది. రెండు యాడ్ చేస్తే 7,800 వస్తుంది. 7,800. ఇప్పుడు ఫర్నిచర్ వచ్చేసి 1,800, కంప్యూటర్ వచ్చేసి 6,000 సేవ్ చేయాలి. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ అని ఓపెనింగ్ బ్యాలెన్స్లో మిగిలిన అమౌంట్తో మరో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం ఏ విధంగా బిజినెస్ చేయాలనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్దాం. నెట్ ప్రాఫిట్లో ఉన్నామా నెట్ లాస్లో ఉన్నామా తెలుస్తుంది. చూసామా? టోటల్గా మనం చూసుకుంటే క్యాలిక్యులేటర్ క్లోజ్ చేద్దాం ఇక్కడ. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి 37,600 వచ్చింది. అంటే మనం లాస్ట్ ఇయర్లో మిగిలిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తోనే మళ్ళీ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, ఒకరి పేమెంట్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, డిప్రిసియేషన్ చేయడం, ఇలా అంతా జరగంగా మనము 37,600 ప్రాఫిట్లోనే ఉన్నాం. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఆల్ట్ F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూస్తే క్యాపిటల్, లోన్ ఎంత తెచ్చుకున్నాం, ట్యాక్సెస్ ఎంత పే చేయాలి, సన్రీ క్రెడిటర్స్ అంటే సప్లయర్స్కి మనం ఎంత పే చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, బయర్స్ మనకి ఎంత ఇవ్వాలి, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మనకి కంటికి కనబడతాయి. సో ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ని ఎంటర్ చేసుకుని దాన్ని మళ్ళా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలనేది ఈ క్లాస్లో మనం తెలుసుకున్నాం. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.